నమస్కారం. వెల్కమ్ టు మైనా మీడియా. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి మరి సయ్యడ్డున్న పార్టీలకు సంబంధించి అసలు రాష్ట్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఈ ప్రజలు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీకి వర్గానికి సంబంధించినటువంటి మరొకటి సంచలనంగా మారింది 4% రిజర్వేషన్. 4% రిజర్వేషన్ మేము అధికారంలోకి వస్తే తీసుకెళ్తామంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతుంది, ముస్లిం మైనారిటీల ఫ్యాక్టరీ ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎవరైతే ఉండబోతున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి దస్తగిరి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి దస్తగిరి గారు. నమస్కారం. బాగున్నారా? ఏంటి అసలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా ముస్లిం మైనారిటీల అంశం చర్చగా వస్తుంది. అది కూడా కాకుండా దేశవ్యాప్తంగా 4% రిజర్వేషన్ని మేము అధికారంలోకి వస్తే తీసేస్తామంటూ బాహాటంగా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఏంటి ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఏం చెప్తారు? గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సామాజిక వర్గంతో కూడా తీవ్రమైనటువంటి మనోవేదన గురైంది. అందుకు కారణం ఏదైతే 4% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ముస్లింస్ పైన పూర్తిగా ఒక మతతత్వాన్ని దృష్టిలో పెట్టుకొని 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడం, తర్వాత అలాంటి మతతత్వ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ముస్లింస్ రిజర్వేషన్ తీస్తారనేది ఒక మనోవేదన ఉంది. ఎందుకంటే చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు లేక గత ప్రభుత్వంలో నారా లోకేష్ చేసినటువంటి తప్పుడు పనుల పైన ఉన్నటువంటి కేసులకి తప్పించుకోవడం కోసం తన బిడ్డ భవిష్యత్తు కోసం మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేస్తాడేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని ఒక మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 4% రిజర్వేషన్ రాకముందు ముస్లిం పిల్లలు అంటే ఎక్కడ ఎక్కడ మెకానిక్ షాపుల్లోనో లాండ్రీ షాపుల్లోనో ఇటుకల బట్టీల్లోనో అక్కడెక్కడ కూలి పనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ముస్లిం సమాజంలో అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు అందించారు. ఇలాంటి సందర్భంలో మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4% రిజర్వేషన్ తెచ్చారు సార్. ఆ 4% రిజర్వేషన్ తర్వాత ముస్లింస్ నివాసాలు ఇళ్లలో చూసి కుటుంబాల్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్ ఉన్నాడు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నాడు, ఉన్నత విద్యలు చదివి ఫారెన్కి వెళ్ళేటువంటి ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించేటువంటి అవకాశాలని కలిగించినటువంటి ఈ 4% రిజర్వేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పాటు తెలంగాణలో కూడా ముస్లిం సమాజం చాలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా సమాజంలో గౌరవం తలెత్తుకునే విధంగా కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ 4% రిజర్వేషన్ ని మా ముస్లిం సమాజం అభివృద్ధికి అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజాన్ని ఎక్కడ నాశనం చేస్తారనే భయం ఉంది. ఆ భయాన్ని నిజం చేస్తూ కూడా అలాంటి మతతత్వ పార్టీ ఉన్నటువంటి బీజేపీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేవలం స్వలాభం కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. మమ్మల్ని అణిచివేయడానికి మాత్రమే ఆ పొత్తు ఉంది సార్. దస్తగిరి గారు, ఎన్నికల టైంలోనే ఈ ముస్లింల మీద అవాకులు చవాకులు పెట్టడం, అంతేకాకుండా రిజర్వేషన్లు తీసేస్తా ఉంటాం కూడా, ఎంతవరకు దీన్ని బీజేపీ బాహటంగా సమర్థించుకోవడం, బీజేపీ ప్రచారం చేసుకోవడంలో దీని వెనక వ్యూహం ఏంటి? వ్యూహం ఏం లేదు సార్. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో కేవలం ఒక 20 కోట్ల మంది ఉన్నటువంటి ముస్లింస్ ని విమర్శిస్తేనే, ముస్లింస్ ని తొక్కేస్తేనే తిరిగి అధికారంలోకి వస్తున్నటువంటి ఒక భ్రమ బీజేపీకి ఉంది. సమాజంలో మాతోటి చాలా మంది సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా మాతో ఎక్కువ మంది మద్దతు. కానీ ఈరోజు ముస్లిం అనే ఒక పదం రాజకీయమైనటువంటి అంశమైంది. ఎందుకంటే బేసిక్ గా ఇది బీజేపీ మతం ముసుగులో ఉండి రాజకీయం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు, జనసేన ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఈ రెండు కూడా కులము మతం తత్వం ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కూడా కేవలం వీళ్ళ స్వలాభం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని అనగదొక్కడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. ఓకే, బీజేపీ చెప్తుంది 4% రిజర్వేషన్ ఎత్తేస్తాము, తీసేస్తాము అని కూడా చెప్తుంది. అయితే వాటితో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? స్పష్టమైన ప్రకటన చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి లేదండి. ఎందుకంటే ఏం చెప్పమంటారు, ఒకటే మాట, బీజేపీ మతం చూస్తుంది, తెలుగుదేశం పార్టీ పూర్తిగా కులాన్ని చూస్తుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇచ్చేటువంటి డబ్బులు చూస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉన్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ, జనసేనకి లేదండి. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, చంద్రబాబుకున్న ఏకైక లక్ష్యం తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, నారా లోకేష్ భవిష్యత్తు ఒక అసమర్థుడైనటువంటి వ్యక్తిని నాయకత్వం
నాయకుడిగా తయారు చేయాలి, అందుకు తను ఇక చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ లాంటి విషపూరితమైనటువంటి పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నమ్ముతున్నాడు. కాబట్టి తన బిడ్డ భవిష్యత్తు కోసం ముస్లిం సమాజం బిడ్డల భవిష్యత్తును నాశనం చేయాలనుకున్నాడు. కానీ అలాగా ఆంధ్రప్రదేశ్ లో జరగనివ్వడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషనే కాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ సార్, ఈ రోజు నిజంగా 4% రిజర్వేషన్, ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఈ 2 పథకాల ద్వారా ముస్లిం సమాజంలో ఎంత గౌరవం ఉంది సార్, రాజకీయంగా ఆర్థికంగా చాలా సంతోషంగా ఉంది. అలాంటి సందర్భంలో గత కొంతకాలంగా ముస్లింస్ తల్లులు కూడా చాలా మనోవేదన గురవడం జరిగింది. ఎట్లా ఈ రిజర్వేషన్ రద్దు చేసేస్తారేమో అని భయపడుతున్నారు. కానీ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతి, మనకి అండగా ఉన్నాడు. ముస్లిం సమాజం అనేది మేము గర్వంగా నమ్ముతాం. కానీ చంద్రబాబుతో పాటు పనిచేసే కొన్ని ముస్లిం అనుబంధ సంఘాలనే చెప్పాలి సార్, టీడీపీకి అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది ఈ 4% రిజర్వేషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఏదైతే కిషన్ రెడ్డి తెలంగాణలో సెంట్రల్ మినిస్టర్ బీజేపీలో ఉన్నాడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4% రిజర్వేషన్ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, ఆ వచ్చిన వెంటనే 4% రిజర్వేషన్ ని మేము ఖచ్చితంగా తప్పిస్తామని చెప్పారు. అంటే బీజేపీ అసలు స్పష్టంగా చెప్తుంది అంటే ముస్లిం మైనారిటీ ఓట్లు మాకు వద్దని దీంతో చెప్పడమేనా? ముస్లిం ఓట్ బ్యాంక్ వద్దనే కదా సార్, వీళ్ళని అణిచివేస్తే, వీళ్ళని తొక్కేస్తే, వీళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తే మేము గెలుస్తామనే ఒక ఉద్దేశం సార్ వాళ్ళకి. అలాంటి మతతత్వ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఇదేమి చంద్రబాబు కానీ పవన్ కానీ సార్ కేవలం స్వలాభమే సార్. ఆ స్వలాభంలో ఈ రోజు చూడండి, జనసేనలో ఒక మైనార్టీ సెల్ లేదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక ముస్లిం లేడు, ఆయన చుట్టూ ఎవరున్నాడు, ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అతను ఉంటాడు. అంతకు మించి పవన్ కళ్యాణ్ చుట్టూ ఏ ఎస్సీ లేడు, ఏ బీసీ లేడు. ఈ రోజు 21 మంది శాసనసభ సభ్యులకు పోటీ చేసేటువంటి వారికి ఇచ్చారు. వారందరికి ఎవరికి ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఏమో నేను పెట్టింది వామపక్ష భావజాలు, కమ్యూనిస్ట్ భావజాలు అంటారు, చెగువేర భావజాలు అంటారు. కానీ అతను 21 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు నామినేషన్ చేసిన ఒక లేడీ శాసనసభ సభ్యులు దాదాపు 871 కోట్ల రూపాయలు ఆస్తులు చూపించింది ఎన్నికల అఫిడవిట్ లో. ఒక ముఖ్యమంత్రికి కానీ మాజీ ముఖ్యమంత్రికి కానీ లేనటువంటి అన్ని ఆస్తులు జనసేన అభ్యర్థి చూపించాడు ఆ లేడీకి. ఎవరు పక్షాన పవన్ కళ్యాణ్ ఉన్నాడు? పెత్తందారుల పక్షానే ఉన్నాడు. మొదటి నుంచి మేము చెప్పేది కూడా అదే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు పెత్తందారుల వ్యవస్థలే. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చింది పెత్తందారులకే, జనసేనలో ఇచ్చింది పెత్తందారులకే. జగనన్న మాత్రమే పేదవారికి ఇచ్చింది. కులం చూడు, జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడు, మతం చూడు, పార్టీ చూడు, డబ్బులు కూడా చూడు. అవకాశం ఉండే మన కార్యకర్తకు కూడా అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి అంశానికి వస్తే రాష్ట్రంలో అంటే ఎవరు ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ప్రయోజనం పొందారని మీరు భావిస్తున్నారు? చాలా స్పష్టం సార్, ఈ క్వశ్చన్ కి సింగిల్ లైన్ లోనే చెప్పేస్తాను సార్. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీకి చెందినటువంటి శాఖను కూడా నాయన్ మైనార్టీ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ముస్లింస్ బీజేపీ కన్నా ఎక్కువ అణిచివేత వేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతాన్ని ఎప్పుడో తవ్వాల్సిన అవసరం లేదు. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన శాసనసభ సభ్యుడు లేక వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి కదిరి ఎమ్మెల్యే అత్త చాందబాషాన్ని, తర్వాత జలీల్ ఖాన్ ని తీసుకొని తన పార్టీలోకి పిలిపించుకున్నటువంటి చెత్త సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు. తర్వాత ఉప ఎన్నిక 2017 ఉప ఎన్నికలో నంద్యాలలో గెలవాలని కాబట్టి ఎన్ఎండికి ఫరూక్ కి ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ ఇచ్చారు. అప్పుడు వరకు నాన్ మైనార్టీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక ఎమ్మెల్సీ ఉండడు, ఒక ఎమ్మెల్యే ఉండడు, ఒక మంత్రి ఉండడు, ఒక ఎంపీపీ ఉండడు, ఒక జెడ్పీటీసీ ఉండడు. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ మీద చాలా దాడులు ఎక్కువైనాయి. అంతేకాకుండా అబ్దుల్ సలాం అనే వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ప్రేరేపించారు ఈ పాలకులను కూడా ఒక ఆరోపణ అయితే ఉంది, ఒక విమర్శ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సార్ ముస్లింస్ సంబంధించినటువంటి అభివృద్ధిలో, ముస్లింస్ల సమాజంలో ఆత్మగౌరవం ఇచ్చినటువంటి అంశంలో రాజశేఖర రెడ్డి గారి మాట మొదటిగా ఉంటుంది. ఎందుకంటే ఈ 4% రిజర్వేషన్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ లో ముస్లిం సమాజం గౌరవంగా బతుందంటే ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తర్వాత చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ సంబంధించినటువంటి అంశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మైనార్టీ విషయంలో ముఖ్యంగా ముస్లింస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ముస్లిం ఇంటి బిడ్డ అయితే ఆ ఇంటి అభివృద్ధి ఏ విధంగా కావాలో అంతా ఆలోచించిన వ్యక్తి. ఎందుకు చెప్పంటారా? 2019లో 5 శాసనసభ స్థానాలు ఇచ్చారు. రాజకీయంగా
ఓడిపోయినటువంటి ఇక్బాల్ గారు హిందూపూర్లో ఓడిపోతే 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత శాసన మండలి చరిత్రలో కూడా ఎక్కడ ఒక మహిళ ముస్లిం మహిళకి శాసన మండలి వైస్ చైర్పర్సన్ ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒక మహిళని మండలి వైస్ చైర్మన్ కూర్చోబెట్టారు. నలుగురు శాసన మండలి సభ్యుల స్థానానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఒక ఎంపీపీగా, జెడ్పీటీసీగా, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా, మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులకు అవకాశం కల్పించినటువంటి ముస్లింస్ కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. నిజంగా చాలా మంది ఒక చట్టం అని చెప్తున్నారు. జగన్మోహన్ మాటే చట్టం సార్. 151 మంది శాసనసభ సభ్యులతో ఒక చట్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% రిజర్వేషన్ తో ఈ నామినేట్ పదవులు కానీ నామినేట్ వర్కుల్లో వీరికి ఇవ్వాలని చెప్పారు. అలా చాలా సందర్భాల్లో గత ఎన్నికల్లో ఓసీ చోట్ల కూడా బీసీలకి అవకాశం ఇచ్చి పోటీ చేయించినటువంటి ఘనత ఉంది సార్. ఇది కేవలం అబ్దుల్ అజీజ్ అనేది జరిగిన ఘటన వాస్తవమే. కానీ వైఎస్ఆర్సీపీ అనేది కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఒక ఆరోపణ చేయడం కోసం చేసింది. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాత అంటలో ఏ మాత్రం డౌట్ లేదు సార్. ఓకే, మీరు ముస్లిం పక్షపాత అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరొక అంశాన్ని చూసుకుంటే ఇటీవల కాలంలో గుంటూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ముస్లింల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజంగా మరి ఒక అభ్యర్థి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం నేను ఎక్కడా వెళ్ళలేదు. ముస్లింల మీద సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు ముస్లింస్ అని కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? మీ ఆ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆయన చేసిన కామెంట్ మాకైతే ఆశ్చర్యానికి గురి చేయలేదు సార్. అంటే గుంటూరులో ముస్లిం సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువ డిసైడ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనే వ్యక్తి ఆ కామెంట్ చేయడం మాకు పెద్దగా ఆశ్చర్యం కాల. ఎందుకంటే అతను పెత్తందారుని వ్యవస్థ, అతను కుల అహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఎలా ఉంటాడో ఆయన నాయకత్వం కూడా అలాగే ఉంటుంది. గతంలో చంద్రబాబు ఏం చెప్పాడు? ఎస్సీలు ఎవరైనా పుట్టాలని ఉందా? ముస్లింస్ పైన ఇంత జరుగుతున్నా కానీ ఎక్కడ స్పందిస్తాడా? అలాంటి నాయకత్వంలో పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తి కాకపోతే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ మైనార్టీలకు వస్తుందా? కుల అహంకారం, పెత్తందారి అహంకారం ఉన్నటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పుడు మేమేమన్నాం, మా ఓటు రూపంలోనే చంద్రశేఖర్ ఇక్కడ తాను ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాను కదా, 2024 తట్టబుట్ట సర్దుకొని ఎక్కడున్నా అక్కడ వెళ్ళకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే అంత కులాహంకారం ఉంది. ఒక ముస్లిం సమాజం దాన్ని వ్యతిరేకించట్లేదు సార్. తోటి మనుషులు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈ రోజు ముస్లింస్ ని ఆ స్థాయిలో అన్న వ్యక్తి రేపు వీళ్ళంగా పెత్తందర అహంకారం ఉన్నట్టు ద్వారాతను అలాంటి వ్యక్తి ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ లో ఫస్ట్ ముస్లింస్ ఓడించేటువంటి ఒక్క ముస్లింసే కాదు, మా మిగతా సోదరులందరూ కలిసి ఓడించే ఫస్ట్ సీటు పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకంటే అంత అహంకారి, అంత కుల వ్యతిరేకి, మత వ్యతిరేకి అయినటువంటి పెమ్మసాని మాత్రం గెలవనివ్వను సార్. ఎందుకంటే గుంటూరులో మామూలుగా ముస్లింస్ కూడా ఎక్కువ ఉంటారు సమాజ వర్గం కూడా. అంటే మాకు ముస్లిం అంటే ముందే చెప్పడమా, ఎన్నికలకు ముందుగానే ముస్లింస్ మాకు అవసరం లేదు, ముస్లిం ఓట్లు మాకు అవసరం లేదని టీడీపీ వైఖరి అనుకోవచ్చా? సార్ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అనే మెయిన్ ఎజెండా ఏంటంటే ముస్లింస్ ని అణిచివేయాలి, ముస్లింస్ ని తొక్కేయాలి. ఎందుకంటే బీజేపీతో మేము ఇలా ముస్లింస్ ని తొక్కేస్తున్నాం, అందుకని మీతో మేము పొత్తు పెట్టుకుంటామని ఢిల్లీ చుట్టూ చంద్రబాబు కొడుకు తిరిగారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? చంద్రబాబు కొడుకు రాజకీయంగా నిలబడాలి. గత ప్రభుత్వం హయాంలో రాజధానిలోను, తర్వాత ఫైబర్ ఇంత ఇలాంటి స్కామ్స్, చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి స్కామ్స్ నుంచి బయటపడాలి. అందుకని అతను ఉన్నాడు. అసలు పొత్తుకున్నటువంటి మెయిన్ ఎజెండా సార్. పైకి చంద్రబాబు ఏమంటాడు? రాష్ట్ర ప్రయోజనం కోసం అంటున్నాడు. అవన్నీ తప్పుడు మాటలు. అతను ముందు ఒకటే ఒక ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం అన్నారు అనుకోండి సార్. బీజేపీ చెప్పిన కండిషన్ ఏంది? మీతో మేము పొత్తు పెట్టుకోవాలంటే ముస్లింస్ తొక్కువేయాలి, ముస్లింస్ అణిచివేయాలి, రాజకీయంగా నిలబడివ్వకూడదు అని చెప్పండి. సీట్లు చాలా స్పష్టంగా సార్. సహజంగా ఒక అధికార పార్టీ 7 టికెట్లు ఇస్తే ప్రతిపక్ష పార్టీ ఆ ఓట్ బ్యాంక్ కోసం 8 టికెట్లు 10 టికెట్లు ఇస్తారు. కానీ చంద్రబాబు ఏం చేశాడు? కేవలం 3 గెలిచే చోట్ల ఇచ్చాడా? ఒకటి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల, మదనపల్లి నవాజ్ బాషా, తర్వాత గుంటూరు నజీరు. ఒక్కరైనా గెలుస్తారా? కానీ జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా ముస్లిం సమాజాన్ని శాసనసభలో అడుగు పెట్టించాలి. 7 శాసనసభ అభ్యర్థులు ప్రకటించారు. నిజంగా చెప్పిన 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు కేవలం ప్రభుత్వం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కూడా అమలు చేస్తున్నారు. 4% ప్రకారం తీసే 4% ఉన్నట్టు 7 సీట్లు వచ్చినాయి సార్. గెలిచే సీట్లు ఇచ్చాడు. చంద్రబాబు ఓడిపోయే సీట్లు ఇచ్చాడు. చంద్రబాబు ముస్లింస్ పైన ఉన్నటువంటి వివక్షత కూడా సార్,
ద్వేషం అంతే. ఇప్పుడు ఏదో మన బీజేపీతో కలిసాడు కదా ఆయన ద్వేషం కాదు. ఈ ద్వేషం అనేది మొదటి నుంచి చంద్రబాబుకి సార్. గతంలో చంద్రబాబు ఎస్సీలు ఎవరు పుట్టాలనుకున్నారు? గతంలో సెక్రటరీ సందర్భంలో రాయబ్రహ్మ సోదరుని కూడా అరెస్ట్ చేస్తాను అది బెదిరించారు. అతనికి బీసీల పార్టీ సార్ కేవలం అది. కానీ బీసీలు ఉండరు. ఎట్లాగా పులిహార్లో పులి ఉండదు, చంద్రబాబు బీసీల పార్టీలో బీసీలు ఉండరు. అలాంటి కేవలం బీజేపీ మద్దతత్వం అనుకున్నా కానీ చంద్రబాబు అంతకు మించిన మద్దతత్వం అది. ఓకే, ఇంకొక అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది ఈ 2024 ఎన్నికల సరళిని బట్టి. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పశ్చిమ ముస్లిం మైనార్టీకి చెందిన ఎస్కే ఆసిఫ్కి ఇచ్చింది. సో ఇక్కడ మరి బీజేపీ తరఫున బడా పారిశ్రామికవేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు, ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. బ్యాంకులకి ఎగ్గొట్టిన వ్యక్తి ఈ కూడా చెప్పాలి సార్. ఎందుకు చెప్పమంటారా? అతను అఫిడవిట్ లో కేవలం 30-40 కోట్లే సార్ చూపించింది. సుజనా చౌదరి. సుజనా చౌదరి అంటే ఎవరు సార్? చంద్రబాబు బినామీ లేదా చంద్రబాబు కోవట్టు, చంద్రబాబు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ కొలసభ్యుడు అంతే. చంద్రబాబు గారు కేవలం చంద్రబాబు గారి కులానికి చెందిన వాళ్ళు, పెత్తనందారికి చెందిన వాళ్ళని బీజేపీలో టికెట్ ఇచ్చారు. ఆసిఫ్ అన్న ఒక సామాన్య కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్యకర్త చేతే పెత్తందారిని పరిగెత్తించి ఓడిస్తారు. ఆసిఫ్ అన్న ఫస్ట్ గెలిచేటువంటి విజయవాడ సీట్ లో ఆసిఫ్ అన్నే గెలుస్తాడు. ఎందుకు చెప్పంటారా? ఆసిఫ్ అన్నతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అంతా ఉన్నారు. ఒక పెత్తందారుడు మీరు సుజనా చౌదరి గారు మీరు చూసారు ఎక్కడ ఉన్నారు? అదే బీజేపీ నుంచి వచ్చాడు. దానికి ముందు అక్కడ చంద్రబాబు కోవటు 2 సార్లు నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడికి వెళ్ళాడు. 100 కోట్లు బ్యాంకింగ్ ఎకనామీ పెట్టినట్టు వ్యక్తి. అలాంటి పెత్తనారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చెప్తాను సార్. ఆ 100 కోట్ల రూపాయలే ఇప్పుడు గెలుపుకి సహాయం చేయమంటారా సుజనా చౌదరి సార్? ఆంధ్రప్రదేశ్ లో డబ్బులకు అమ్ముడుపోయేటువంటి ఓటర్స్ లేరు. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఓటర్స్ చాలా గౌరవమైనటువంటి వ్యక్తులు. వాళ్ళకి తెలుసు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, కొడుకు భవిష్యత్తు కోసం, కొడుకు కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి చంద్రబాబు కావాలా, కూటమి కావాలా, పవన్ కావాలా, చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు చెప్పంటారా? ఈ రోజు సామాన్యులు రాజకీయాలు రాగలుగుతున్నారు సార్. ఆసిఫ్ గారు ఒక సామాన్య కార్యకర్త, పార్టీ నమ్ముకున్నాడు, నికాసుగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి. పెత్తందారుల మీద పెత్తందారులమైనటువంటి పోటీ చేసేటువంటి వ్యక్తి సామాన్యుడు. ఆ సామాన్యుని గెలిచి అసామాన్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు విజయవాడ ఈస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆసిఫ్ అన్నకే ఉంది. నిన్న మొన్నటి వరకు ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఇంతియాజ్ ఈ రోజున కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంది పరిస్థితి? ఎలా సార్ మనం ఇందాక అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటంటే ప్రజల్ని నమ్మటమే కదా సార్. ప్రజలకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి అంశాలు ఎంత నికాసుగా, ఎంత నిజాయితీగా, ఎక్కడ అవినీతి లేకుండా ఏ విధంగా జరిగిందని చూసిన అధికారిగా ఇంతియాజ్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలాంటి కండిషన్స్ లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి పేదల పట్ల అమలు చేసినటువంటి పాలన తీరు. ఇంతియాజ్ గారికి ఎవరైతే బలపరిచే కర్నూలులో పెట్టి చేశారో అతను ఆపోజిట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు? మొదటి నుంచి టీజీ భరత్, వాళ్ళ నాన్నగారు బీజేపీలో ఉన్నాడు, అతను టీజీ భరత్ ఏమో తెలుగుదేశం పార్టీలో. ఒకే ఇంట్లో 2 కండువాలు. ఎట్టక పొత్తు వచ్చింది కానీ కలిసిపోయారు. ఖచ్చితంగా ఆ కర్నూలులో ఇంతియాజ్ గారు దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే 40,000కు పైగా మెజార్టీతో ఇంతియాజ్ గారు ముస్లింస్ 7 సీట్లలో ఆసిఫ్ అని ఎట్లా గెలుస్తారు, ఇంతియాజ్ గారు అంతకు మించిన మెజార్టీతో అక్కడ గెలుస్తారు. టీజీ వెంకటేష్ ప్రభావం ఉండదు. టీజీ వెంకటేష్ ప్రభావం, చంద్రబాబు ప్రభావం, పెత్తందారుల ప్రభావం, ఇంకొక బీజేపీ ప్రభావం ఏముండదు సార్. ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ఎవరు నిలబెడతారో వాళ్ళు గెలుస్తారు సార్ అంతే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ అభివృద్ధి సార్. ప్రతి నెల ఇంటికి పెన్షన్ అనే చరిత్ర మీకుందా సార్? మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. ఈ 5 ఏళ్ళు వదిలేసి గత 5 ఏళ్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి కొన్ని పేపర్స్ హెడ్లైన్స్ ఉంటాయి. ప్రతి నెల 1 నుంచి 10 తారీఖు వరకు పంచాయతీ ఆఫీస్ ఎదురు బారులు తీరిన వృద్ధులు, పెన్షన్ అందక సొమ్మసిల్లిపోయిన వృద్ధులు, 10వ తారీఖు అయినా కానీ పెన్షన్ అందడం అయినా, పంచాయతీ కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయాల. 5 ఏళ్ళ అన్న హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతిలో చదివారా సార్? చదివారా? నేను చెప్పిన టైటిల్స్ ఈ ఆంధ్ర గతంలో రాశారు కదా. లేవు ఎందుకంటే అక్కడ జరగట్లేదు కాబట్టి ఇప్పుడు గతంలో చదివారుగా. చదివాము. ఈ రోజు లేదు సార్. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం, జగన్ గారు కాదు, ప్రభుత్వంలో వచ్చేటువంటి సంక్షేమ పథకం కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధి ఏదైనా కావాలంటే గతంలో ఏమి సార్? కులం చూసేవాళ్ళు, మతం చూసేవాళ్ళు, పార్టీ చూసేవాళ్ళు, డబ్బులు చూసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏందో సార్, ఆయన కులం జొడ్డు,
మతం చూడు, ఆయన ఓటు ఎక్కడ పార్టీ కూడా చూడలేదు. అలాంటి వ్యక్తిని నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా మంది, నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు వాళ్ళ అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకం పోతుంది సార్. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా పోగొట్టుకుంటారా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతానని మేము, జగన్మోహన్ రెడ్డి గారికి అంత భరోసా ఎవరిచ్చారు? ప్రజలే ఇచ్చారు సార్. సిద్ధం సభ చూసారా? మేము సిద్ధం సభ చూసారా? ఒకదానికి ఒకటి ముఖ్యమంత్రి జనాభాలు వస్తారు, కానీ అంతకు మించిన విధంగా సిద్ధం అంటే సిద్ధానికి మేము సిద్ధం అన్నట్టు పోటీ. ఇదిగోండి ఇక్కడ ఒకదానికి ఒకటి పోటీ మీద పోటీ సార్. ప్రజలంతా చాలా మంది ఆంధ్రప్రదేశ్లో 50% పైగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు. ఎందుకంటే పార్టీలు ప్రతిపక్ష కూటమి కదా, కేవలం వాళ్ళ సొంత ఎజెండానే సార్. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు వారికి ఉన్న ఏకైక లక్ష్యం ప్రజలకు మంచి చేయడం కాదు. దస్తగిరి గారు, మామూలుగా చూసుకుంటే కొన్ని సమాజ వర్గాలకు సంబంధించి చూసుకుంటే ముస్లిం మైనారిటీస్ నమ్మితే నాయకుడిని ఖచ్చితంగా మద్దతు ఇస్తారు, అతని విజయానికి మరి నిలబడతారు, బాసటగా ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఈ 2024 ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మరి 20 రోజుల్లో ఈ తరుణంలో ముస్లిం మైనారిటీ వర్గాలు కానీ ఇతర సమాజ వర్గాలు కానీ ఎవరి వైపు ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇదివరకు కొన్ని సందర్భాల్లో కులాల పేర్లు చెప్పలేని పరిస్థితులు ఉంది, ఎందుకంటే మనల్ని అంత గుర్తించరని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కులం అయినా సరే, బీసీ కులాల్లో 136 కులాల్లో ప్రతి కులం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుస్తుంది సార్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టున్నారు. చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు గారి కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న తేడా చెప్తారు. ఈ 5 ఏళ్లనే ఒక రకంగా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెత్తందారి వ్యవస్థ. చంద్రబాబు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఇట్లా పట్టుకుంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా తీసుకొచ్చి ఇలా పిడికిలు చేస్తారు. ఈ నలుగురితో ఇలా ఉన్నది బలంగా ఉంటుందా? ఇలాంటి పిడికిలు బలంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఇలా పిడికిలు అయ్యేలాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలందరూ ఇంత యూనిటీ అయ్యేటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారే సార్. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో మరొక 19 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఓటు వేసేటువంటి అవకాశం. నిజంగా జగన్ గారు ఒక అప్పీల్ చేశారు, నేను ఇన్ని సంవత్సరాలు ఎన్ని బటన్స్ నొక్కాను, మీరు కేవలం 2 బటన్స్, ఒక ఎంపీ స్థానానికి ఒక ఎమ్మెల్యే స్థానానికి అన్నారు. అది కూడా నేను నీకు సంక్షేమ పథకం ఇచ్చాను కదా, నాకు ఓటు ఏమని చెప్పాలా? మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగితేనే. ఎవరు సార్ అట్లా అనే నాయకుడు అక్కడ దొరుకుతారా? ఇప్పుడు ఎవరైనా నేను మంచి చేసిన, చంద్రబాబు గతంలో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో ఒక వృద్ధురాలు ఒక విషయం పెన్షన్ విషయం మాట్లాడితే, నేను పెన్షన్ ఇస్తే నాకు ఓటు వేయాల్సిందే, నువ్వు నాకు ఓటు అయిపోతే నేను వేసిన రోడ్ల మీద ఎందుకు తిరుగుతావు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భం నీళ్ళు తాగుతావు, పెన్షన్ నేను అతను ఎవడు ఇవ్వడానికి, అతను ఎవరండి? సో చెప్పండి దస్తగిరి గారు, చివరిగా ఇప్పుడు దాదాపు 120 సార్లు 130 సార్లు నొక్కాను అనమాట. 2 సార్లు జగన్మోహన్ రెడ్డికి నొక్కుతారా అనుకుంటున్నారా మీరు? ప్రజలు అవకాశం ఇస్తే ప్రతి ఓటరు తన అభిమానాన్ని చూపించుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు సార్ కరోనా లాంటి టైంలో కూడా కరోనాను చూసి భయపడ్డారు, కానీ జగన్ ఉన్నారనే సంతోషం కూడా ధైర్యం కూడా ఉన్నది. 100% సార్. అలాంటి 2 ఏళ్లలో నుంచి అంత ఇబ్బందుల నుంచి ఆదుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధి ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఎక్కడా రాడు. అలాంటి ముఖ్యమంత్రికి వెంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. నాకు తెలిసి అయితే ఈసారి 50% పైగానే ఓటు శాతంతో 170 స్థానం ఖచ్చితంగా గెలుస్తారు సార్. ఇది దస్తగిరి గారు చెప్తున్నారు. ఏదైతే మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్న సార్వత్రిక సమరంలో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలు కానీ ఇతర వర్గాలు కానీ వైఎస్ఆర్సీపీ వైపు ఉంటుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ వైపు ఉంటారని కూడా చెప్తున్నారు. మరోసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించబోతున్నారు, ముఖ్యమంత్రిగా అవుతున్నారని కూడా చెప్తున్నారు. ప్రజలకు మరోసారి సంక్షేమ పాలన అందిస్తారని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. నమస్కారం.